ప్రేమను కూడా వచ్చేటప్పుడు మాత్రలు తీసుకొని రారా. ప్రేమనుడా ఎక్కడికి పోతున్నావురా? వచ్చేటప్పుడు మాత్రలు తీసుకొని రారా. ఒరే మనవడా, వచ్చే ముసలిదానా నీ మాత్రం తీసుకొని వస్తానులే, ఆపు. నాకు ఈరోజు లీవ్ కావాలి సార్, మా నాన్నమ్మ చచ్చిపోయిందండి. ఏమైందిరా? అమ్మకి బాగానే ఉన్నింది కదా. అమ్మ ఎప్పుడు మనవడా 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 అని ప్రతి దానికి మనవణ్ణి పిలిచి చెప్పేదిరా బాపో. తాత, మావయ్యే అవ్వకి మాత్రలు తెచ్చుకొని వచ్చాడు. అయిపోయి నా కొమ్ముంచాడు. అవి తెమ్మంటేనే తెచ్చాను నాన్న. హాయ్ ఫ్రెండ్స్, మీ ఇంట్లోనూ పెద్దవాళ్ళు ఉన్నారా? వాళ్ళకి మేము చెప్పే సలహా కూడా ఏంటంటే, ఎవరికైనా సరే రొటేట్గా వచ్చిన హెల్త్ ప్రాబ్లంని ప్రిస్క్రిప్షన్ అంటే డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్స్ తీసుకొని వాళ్ళకి మందులు అయితే తీసుకొని వచ్చి ఇవ్వండి. ఏ మందులు పడితే ఆ మందులు తీసుకొచ్చి అయితే ఇవ్వకండి. ఎందుకంటే 60 దాటినా లేకుంటే 50 దాటిన వాళ్ళకి ఆ స్టామినా పవర్ అనేది కొంచెం తగ్గే ఉంటుంది. ఎటువంటి ఫుడ్ తింటున్నా కానీ వాళ్ళకి అంత స్టామినా అనేది ఉండదు. ఏజ్ 60 దాటిన వాళ్ళని మనం మెల్లగా చిన్న పిల్లలతోనే వాళ్ళని ట్రీట్ చేసినట్టు అలానే మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆలోచించే శక్తి కాడి నుంచి పని చేసే శక్తి దగ్గర వరకు మనకి అంత సపోర్ట్ అనేది వాళ్ళకి ఉండదు. నేనేం చెప్తున్నానంటే, వాళ్ళ మీద కేర్ తీసుకునేటప్పుడు చిన్నపిల్లలైతే ఏ విధంగా కేర్ తీసుకుంటామో ఆ విధంగానే తీసుకోవాలి. థ్యాంక్ యూ.